కన్ను. 2 దైవ మార్గంలో రేయంతా కాపలా కాసిన కన్ను. ఈ 2 కన్నులు గలవారు నరకాగ్ని నుండి భద్రంగా ఉంటారు. ఎవరు తన మనోకాంక్షలు అంటే మనసుకు నచ్చిన ఆశల పరిపూర్తి కోసం తల్లి నుడియిపోయి అల్లా ఎడల ఆధారం లేని ఆశలు పెంచుకుంటాడో అతడే బుద్ధిహీనుడు. ప్రపంచం దైవాన్ని విశ్వసించిన వానికి చెరసాల వంటిది. ఈ యొక్క ప్రపంచం దైవాన్ని విశ్వసించిన వాడికి జైలు వంటిది. దైవాన్ని తిరస్కరించే వాడికి ఈ యొక్క ప్రపంచం స్వర్గం లాంటిది. ఇస్లాం బోధించే వాటిలో ఉత్తమ కార్యం, ఇస్లాం బోధించే వాటన్నిటిలో ఉత్తమ కార్యం నిరుపేదలకు లేని వారికి భోజనం పెట్టండి, అందరికీ సలాం చేయండి. అతడు నీకు పరిచయం ఉన్నా లేకపోయినా కూడా అతనికి సహాయం చేయండి లేదా సలాం చేయండి. మీరు మోమిన్ అంటే దైవ విశ్వాసి కానంత వరకు స్వర్గంలో ప్రవేశించలేరు. పరస్పరం మీరు ఒకరికొకరు ప్రేమాభిమానాలతో మెలగనంత వరకు మోమిన్లు కాలేరు. మీరు పరస్పరం ఒకరికి ఒకరు ఆభావంతో మసలుకునే ఉపాయం ఏమిటి అంటే మీ మధ్య సలాంను విస్తృతం చేసుకోండి, సలాంను స్థాపించండి, సలాంను వ్యాపింపజేయండి, సలాంను చెప్పుకోండి. ఎవరైతే తమ యొక్క పెదాల మధ్య ఉన్నదాన్ని ఉరుముల మధ్య ఉన్నదాన్ని కాపాడుకునే బాధ్యతే తీసుకుంటారో వారికి స్వర్గం లభింపజేసే పూచి నాది అని ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు చెప్పి ఉన్నారు. ఎవరైతే తమ యొక్క పెదాల మధ్య ఉన్న నాలుకని మరియు మర్మస్థానాన్ని కాపాడుకుంటారో వారికి స్వర్గం లభింపజేసే అల్లాని అడిగి స్వర్గాన్ని ఇప్పించే బాధ్యత నాది అని ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు చెప్పి ఉన్నారు. నాలుకని మరియు మర్మస్థానాలని కాపాడుకోవాలి అని. అల్లా ఎవరికి మేలు చేయగోరుతాడో అతనికి ధార్మిక జ్ఞానాన్ని మరియు దాన్ని అర్థం చేసుకునే శక్తిని అనుగ్రహిస్తాడు. సిగ్గు లజ్జ గుణం వల్ల మేలు తప్ప మరేమీ చేయకూడదు. ఎవరైనా సిగ్గు లజ్జ గుణం ఉంటే వారికి మేలు కలుగుతుంది అని చెప్పడం జరిగింది. 2 వ్యక్తుల మధ్య సయోధ్యను కుదర్చడం వల్ల ఒక సత్కార్యం, ఒక కొట్టుకున్నా తిట్టుకున్నా ఇడిపోయినా బంధువులు ఇడిపోయినా మాట్లాడుకోపోయినా స్నేహితులైనా ఎవరైనా సరే కొట్టుకుంటున్నా గొడవ పడుతున్నా ఆ 2 వ్యక్తుల మధ్య